హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో ఇది బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ షాప్కి అయితే వచ్చానమాట. రాజస్థాన్లో శ్రావణ మాసానికి రివాజ్ అంట అండి. ఇది ఒక ఆచారం అంట. ప్రతి ఒక్కళ్ళు నార్మల్ టైంలో ఎలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా పర్లేదు, కానీ శ్రావణ మాసంలో అయితే ఇవి ఖచ్చితంగా మట్టి గాజులు అనేది వేసుకోవాలంట అండి. అందుకని అయితే బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చామన్నమాట, నేను మా ఆడపడుచు. సో చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే అసలు వదిలిపెట్ట కుదరట్లేదు. అన్ని మోడల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా ఇలాంటివి ప్రిఫర్ చేస్తారనమాట ఈ స్టేట్లో. చూసారా ఎంత బాగున్నాయి అసలు. ఇవన్నీ విడి రోజుల్లో వేసుకున్న బ్యాంగిల్స్ అయితే నేను మీకైతే చూపిస్తున్నానండి. మామూలుగా అయితే ఇప్పుడు మట్టి గాజులు వేసుకోవడానికి అయితే నేనైతే వచ్చానమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ లేడీస్కి ఈ స్టేట్లో ఫేమస్ అనమాట. అసలు స్వీట్స్ ఒకటి, బ్యాంగిల్స్ ఒకటి, లేడీస్ ఐటమ్స్ అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇవన్నీ డిజైన్స్ అనమాట. అవన్నీ అసలు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఏ శారీస్ మీదకి వాటికి మ్యాచింగ్ అనేవి అయితే మొత్తం బాగా ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట. చూడండి, నక్లీసులు కూడా ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, మామూలు నక్లీస్లు ఉన్నాయి. అసలు అదిగోండి స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ అసలు నా మ్యారేజ్కి కూడా అయితే ఇట్లాంటి బ్యాంగిల్సే తీసుకొచ్చారు. మళ్ళీ వచ్చేసి శారీస్కి లేస్ అనమాట. మనకి నచ్చిన కలర్కి శారీస్కి మ్యాచింగ్ అనేది తీసుకొని లేస్ వేసుకోవచ్చు అనమాట. ఇగో చూడండి, బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చూడండి, అసలు కాస్ట్ కూడా బాగుంటుందండి. అసలు బ్యాంగిల్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అసలు చాలా కాస్ట్ ఉంటుంది. ఒక మట్టి గాజులు ఒక డజన్ వచ్చేసి 100 రూపీస్ అంటండి. 120 రూపీస్ చెప్పారు. మాకైతే 100 రూపీస్కి ఇచ్చారనమాట. 3 సెట్స్ తీసుకున్నాము. మేమైతే ఒక్కొక్క చేతికి డజన్ వేయించుకున్నామండి. డజన్ వేయించి మా అత్తయ్య అయితే మరీ చెప్పి పంపించింది. డజన్ వేయించుకుంటేనే బాగుంటుంది కలగా అని చెప్పేసి. డజన్ వేయించుకో, అర్ధ డజన్ వేయించుకోవద్దు అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇంకా అందుకని డజన్ అయితే వేయించుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ ఫస్ట్ అయితే ఇవి వచ్చి కలెక్షన్ అంతా చూశాను అనమాట నేను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మీకు కూడా చూపించినట్లయితే ఉంటుందిలే అని చెప్పేసి నేనైతే చిన్న వీడియో అయితే తీశాను అనమాట. ఇవ్వండి, ఇవి వచ్చేసి మనం ఏమైనా సామాన్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఇస్తారనమాట. ఈ బ్యాగ్లో వేసుకొని రావచ్చు అనమాట. నా మ్యారేజ్కి కూడా నాకు పంపించాల్సిన సామాన్ అన్నీ మా అత్తయ్య వాళ్ళు అయితే బ్యాగ్లో వేసి పంపించారు. నా దగ్గర కూడా ఉంది సేమ్ ఆ బ్యాగు. ఇది ఇంకొక మోడల్ బ్యాంగిల్స్. చూడండి ఎంత బాగున్నాయో. చాలా కాస్ట్ అండి ఇవి. ఒక సెట్ వచ్చేసి సెట్ వచ్చేసి 300 చెప్తారండి. 300 350 రూపీస్ చెప్తారు. ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, కలర్స్ అవి చూసారు కదా, డజన్ అనమాట. చాలా ఉంటాయి ఈ పెద్ద బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి డజన్ 300 అటు చెప్తారండి. నిజమేనండి, నేనే షాక్ అయ్యాను అసలు. మా హస్బెండ్ నాకు చాలాసార్లు ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి వేయించేవాళ్ళు. అప్పుడు నేను చూసి ఏంటి ఇంత కాస్ట్ ఉంటాయా అనుకునేదాన్ని. 300 అనమాట ఒక్కొక్క సెట్. 300 అబవ్ కూడా ఉంటాయి అనమాట. ఇవి చాలా రేట్ ఉంటాయి. బ్యాంగిల్స్ కూడా బాగుంటాయి అనమాట. మ్యాచింగ్ ఉంటాయి దేనికి దానికే, ఏ శారీస్కి ఆ శారీస్కే. ఇంకా నేనైతే లాస్ట్కి మట్టి గాజులు అయితే వేయించుకుంటున్నానండి. నాకు ఆ గాజులు ఆల్రెడీ ఉన్నాయి. చాలాసార్లు మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నాయి. నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అన్నీ అయితే నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా అవి ఎందుకులే అని మీకు ఊరక చూపిద్దామని అయితే వీడియో అయితే తీశాను. ఇంకా నేనైతే మట్టి గాజులు సెలెక్ట్ చేసుకున్నానండి. గ్రీన్ కలరు సేమ్ తీసుకున్నాము. మా అత్తయ్య కూడా సేమ్ కలరే తీసుకున్నాము. మా అత్తయ్య నేను అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఇట్లా వేసుకోవాలన్నమాట. మట్టి గాజులే వేసుకోవాలంట శ్రావణ మాసంలో. సో అందుకని చెప్పేసి వేసుకుంటున్నాను అనమాట మట్టి గాజులు. ఇదిగోండి, ఆ షాప్ ఆంటీయే వేస్తున్నారనమాట. చూడండి, ఆంటీ కూడా వేసుకున్నారు. చాలా బాగా వేసుకున్నారు కదా. ఒక్కొక్క చేతికి వచ్చి డజన్ వేసుకుంటేనే చాలా అంటే చాలా కలగా వచ్చిందనమాట. ఫస్ట్ పెద్ద సైజు అయితే సెలెక్ట్ చేసాము దీనిలోనే, ఈ గ్రీన్ కలర్స్లోనే. అవి మరీ లూజ్గా ఉన్నాయని చెప్పేసి మాడబిడ్డ అయితే వద్దు, చేతికి గుత్తగా కనిపించాలి, బాగా అందంగా కనిపించాలని మళ్ళీ చిన్నవి అయితే సెలెక్ట్ చేసిందనమాట. చిన్నవి తీసి మళ్ళీ వేస్తున్నారు. అక్కడ వాళ్ళే తీసేస్తారనమాట. మన పాత బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళే రిమూవ్ చేసేసి కొత్త బ్యాంగిల్స్ అయితే వాళ్ళే వేస్తారు. అక్కడే స్టోర్లోనే వేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ స్టేట్ రివాజ్ అంట అండి, ఈ స్టేట్ ఆచారం అంట. అలాగే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా మేమైతే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. అట్లా పంపిస్తే కూడా మంచిదంట. సో అందుకని వాళ్ళకు కూడా తీసుకున్నాము. మా ఆడబిడ్డ వాళ్ళకి కాబోయే అత్తగారికి, మా అత్తయ్యకి, నాకైతే మేము ముగ్గురం అయితే వేయించుకున్నాము అన్నమాట మట్టి బ్యాంగిల్స్. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం డజన్ వేసేసరికి చేతులకి అయితే బాగా కలొచ్చింది. ఫస్ట్ అయితే లూజ్ అన్నాయండి, అందులోనే లూజ్గా వేసారనమాట కొంచెము. తర్వాత మా ఆడబిడ్డ అంది అవి లేదండి, అవి బాగా లూజ్గా ఉన్నాయి, అవి తీసేసి మళ్ళీ కొంచెం టైట్గా ఉన్నాయే వేయించండి, అవి అయితే బాగుంటాయి అనగానే అవి తీసేసి మళ్ళీ వేస్తున్నారనమాట. ఫస్ట్ అవి వేయించుకున్నాను, అవి తీసేసి మళ్ళీ వేస్తున్నారనమాట. వాటిలోనే సైజు తక్కువ అనమాట. చాలా అంటే చాలా మంచిదంట అండి. శ్రావణ మాసంలో మట్టి గాజులు వేసుకోండి, ఓకేనా. ఎవరు విడి రోజుల్లో నార్మల్లీ ఏ గాజులు వేసుకున్నా కూడా
శ్రావణ మాసంలో అలా వేసుకుంటే మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా అంటే చాలా మంచిదంట అండి. ఈ స్టేట్లో అందరూ వేయించుకుంటున్నారు. ఇప్పుడైతే అసలు బ్యాంగిల్స్ ఫుల్ సేల్ అవుతున్నాయి అనమాట ఇక్కడ స్టోర్స్లో. నేను వెళ్ళిన తర్వాత కూడా చాలామంది ఉన్నారనమాట. క్లౌడ్గా ఉన్నాయి ఏ షాపులు పడినా కూడా. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ కాబోయే అత్తగారు వాళ్ళకి అద్దము, దువ్వెన, బ్యాంగిల్స్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అన్నీ అయితే సెట్ అయితే తీసుకొని పంపించాలంట వితిన్ చెప్పులతో కూడా. సో ఇంకా అవన్నీ అయితే తీసుకొని మాడపడుచు వల్ల అత్తయ్య గారికి అయితే మేము తీసుకొని ప్యాక్ అయితే చేయించేసాము. ప్యాక్ చేయించేసి ఇంకా లాస్ట్కి మేమైతే బ్యాంగిల్స్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. అట్లా వాళ్ళకు కూడా పంపించాలంట. ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో పెళ్ళి కాకపోయినా సరే మ్యారేజ్ ఫిక్స్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళ అత్తయ్య గారి తరపు నుంచి వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా బ్యాంగిల్స్ అయితే నచ్చినాయా? మొత్తానికి నచ్చితే కామెంట్ చేయండి.